ఒకరోజు మా పెద్దవాడిని నీకు ఎలాంటి బర్త్డే థీమ్ కావాలి నాన్న అని అడిగితే నాకు హనుమాన్ థీమ్ కావాలమ్మా అన్నాడు. సో హనుమాన్ థీమ్ అనగానే నాకు కొన్ని ఐడియాస్ వచ్చాయి. అది కాకుండా మా పెద్దవాడు డిసెంబర్ 18th బర్న్, మా చిన్నవాడు జనవరి 4th బర్న్. ఇద్దరికీ పెద్ద బర్త్డేస్కి గ్యాప్ ఏం లేదు. అండ్ అది కాకుండా మాకు ఇక్కడ ఢిల్లీలో వెంటనే వింటర్ హాలిడేస్ ఇచ్చేస్తారు జనవరి 1st నుంచి. సో ఇద్దరి బర్త్డేలు కలిపి జరపడం అనేది మాకు అలవాటు. ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో అందుకని నాకు బర్త్డే థీమ్ ఎలా కావాలనుకున్నానంటే, మా చిన్నవాడికేమో కృష్ణ థీమ్, పెద్దవాడికేమో హనుమాన్ థీమ్. కానీ రెండు కలిసి ఉండాలి. ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రపంచాల్లో వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండాలి. అండ్ సిమిలర్గా ఉండాలి అండ్ కలిసి కనిపించాలి. ఇలాంటి థీమ్ ఎలా ప్లాన్ చేయాలా అని కొన్ని ఇమేజెస్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఆ ఇమేజెస్తో దానికి తగ్గట్టుగా ఇన్విటేషన్ కార్డ్ అండ్ పార్టీ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ కార్డ్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డెకరేషన్ ఎలా ప్లాన్ చేయాలి అని. సో ఎవ్రీ ఇయర్ మాకు ఎవరైతే బర్త్డే పార్టీస్కి డెకరేట్ చేస్తారో వాళ్ళకి నా ఐడియాస్ అన్నిటినీ షేర్ చేశాను. అండ్ నేను కలెక్ట్ చేసిన ఇమేజెస్ అన్నిటినీ కూడా షేర్ చేసి నాకు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలి, ఇలాంటి డెకరేషన్ కావాలి, ఇలాంటి కలర్స్ కావాలి అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వాళ్ళు నాకు నా ఐడియాస్కి తగ్గట్టుగా నాకు ఎలా కావాలో అలాంటి అవుట్పుట్ ఇచ్చారు. అండ్ కేక్ బేకర్స్కి కూడా ఇలాంటి కలర్ కావాలి, ఎలాంటి కేక్ టాపర్స్ కావాలి అని అన్నీ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేస్తూ చాలా మంచి అవుట్పుట్ అయితే ఇచ్చారు. వాళ్ళందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మోరోవర్ ఈ పార్టీ సక్సెస్ అవ్వడానికి నా ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. హార్ట్ఫుల్గా నేను నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఈ పార్టీ ఇంత సక్సెస్ అయ్యేది కాదు. ఇంకొన్ని వీడియోస్ ఇంకొన్ని షార్ట్స్ తీయాల్సింది, కానీ అన్ఫార్చునేట్లీ కొన్ని రీజన్స్ వల్ల నేను అవన్నీ చేయలేకపోయాను. బట్ పార్టీ మాత్రం హైలైట్ అయిపోయింది అండ్ డెకరేషన్ కూడా అందరికీ నచ్చింది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ డెకరేషన్ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.